Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. రేడియో సిటీ 91.1 FM. నేను మీ సిద్ధు. వెల్కమ్ టు యట్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్, ఏ వుడ్ని డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని వుడ్ల సినిమాల స్టోరీలను తీసుకుని వాటికి క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని. అట్లా నేను మాట్లాడుతున్నది ఈరోజు మనందరికీ జ్ఞాన వెలుపు వెలిగించి చంగున కళ్ళు తెరిపించిన సినిమా పీకే సినిమా గురించి. ఇక తెరెత్తి స్టోర్లోకి అడుగు పెడితే ఎక్కడో రాజస్థాన్ లో నిర్మానుష్యమైన జాగా, అక్కడ హ్యూమన్ లాగానే కనిపించే ఒక ఏలియన్ వచ్చి నేల మీద దిగుతాడు. బై మిస్టేక్ ఇక్కడ ల్యాండ్ అయిపోయింది కానీ మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే తన రిమోట్ ని ఎవరో దొంగిలించుకుని వెళ్ళిపోయినారు. ఇక్కడ భాష రాదు, ఇక్కడ మనుషులు తెలియదు, ఇక్కడ ఏం చేయాలో తెలియదు, ఎవరితో మాట్లాడాలో తెలియదు, ఎట్లా కాంటాక్ట్ చేయాలో తెలియదు. ప్రపంచం అంతా అల్లకల్లోలంగా అయిపోతుంటది. కట్ చేస్తే బెల్జియం. ఒక ఇండియన్ అమ్మాయి జగ్గు తన పేరు. తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. తన పేరే సర్ఫరాజ్. మన ఇరిగింట్లో పొరిగింట్లో ఉప్పులు పప్పులు నూనెలు అవి ఎక్స్చేంజ్ చేసుకోవడంలో తప్పలేదు కానీ పక్క దేశం నుంచి ఎస్పెషల్లీ పాకిస్తాన్ నుంచి ఒక రిలేషన్షిప్ ని యాక్సెప్ట్ చేయడం అంత ఈజీ కాదు కదా. జగ్గు వాళ్ళ ఫాదర్ కూడా అబ్జెక్ట్ చేస్తారు ఈ విషయం గురించి. ఈ పిల్లకి ఏందో దయ్యం పట్టేసింది, ఏమన్నా చేయాలని చెప్పేసి జాతకాలు జాతిరత్నాల మీద నమ్మకం ఉన్న వాళ్ళ నాయన తపస్వి మహారాజ్ దగ్గర మాట్లాడుతుంటారు. ఆయనేమో భవిష్యవాణి చెప్తారు. బిర్యానీలో ఇలైచీ తీసేసినట్టు, కూరలో కర్రపాకు తీసేసినట్టు, ఎంత ముద్దుగున్నా గానీ మందు సిట్టింగ్ అయిపోయిన తర్వాత జంబో గ్లాస్ పడేసినట్టు ఆ సర్ఫరాజ్ అనేటోడు కూడా నీ కూతురైన జగ్గుని మోసం చేసి వెళ్ళిపోతాడు. ఇది నా మాట, కావాలంటే నా మాట రాంగ్ అని ప్రూవ్ చేసి చూపించండి అంటారు. జగ్గు చేసేది లేక కొద్ది రోజులు డాడీని కన్విన్స్ చేద్దామని ఇండియాకి అయితే వస్తుంది. ఇక్కడికి వచ్చి జర్నలిస్ట్ గా సెటిల్ అవుతుంది. ఇదే ప్రాసెస్ లో తనకు ఒక ఇంట్రెస్టింగ్ పాంప్లెట్ కనిపిస్తుంది, మిస్సింగ్ గాడ్ అని చెప్పేసి. తెలిసేది ఏంటంటే భూమి మీదకి వచ్చిన ఈ ఏలియన్ తెలుసో తెలియకో బీహార్లోకి ల్యాండ్ అయిపోయి అక్కడ భోజ్పురి భాష నేర్చేసుకుంటాడు. ఓహో ఇక్కడ మనుషులంతా బట్టలు వేసుకుంటున్నారా అని చెప్పేసి వాళ్ళ వీళ్ళ బట్టలు దొంకలిచ్చుకొని బట్టలు వేసేసుకుంటాడు. పిచ్చి పిచ్చిగా ఆడుతున్నాడు కాబట్టి నువ్వు మంద అయినవరా పీకే ఏకే ఆరంగానే తన పేరు పీకేనేమో అని చెప్పేసి పీకే పేరు పెట్టేసుకుంటాడు. బయట నుంచి వచ్చినాడు కాబట్టి ఆ మతము ఈ కులము ఏం లేకుండా అన్ని మతాలు తనవే, అన్ని ఊర్లు తనవే అని చెప్పేసి అన్ని దేవుళ్ళ ఫోటోలు తరిగిలేసుకొని తిరుగుతుంటాడు. ఎందుకంటే ఎవరో చెప్పుంటారు నువ్వు మళ్ళీ తిరిగి వెళ్లే మార్గం దేవుడే చూపిస్తాడు రా అని చెప్పేసి. ఈ క్యారెక్టరైజేషన్ అంతా నచ్చి తనని ఇన్వెస్టిగేట్ చేద్దాం, తన గురించి తెలుసుకుందాం అని చెప్పేసి జగ్గు తననైతే అప్రోచ్ అవుతుంది. మనుషులైతే ఇక్కడ ఉన్నారు, మూఢనమ్మకాలతోనో మూడిపోయి ఉన్నారు కాబట్టి ఇక్కడున్న వాళ్ళకి రియాలిటీకి మాయకి డిఫరెన్స్ తెలియదు కాబట్టి ఆ మాయలో మునిగిపోయి ఉంటారు. కానీ అసలైన దేవుడు ఎవరు, అసలైన దేవుడు అంటే ఏంది అనే విషయాల గురించి తెలుసో తెలియకో తనే డెఫినేషన్ ఇచ్చేస్తుంటాడు ప్రపంచానికంతా. దీంతో బాగా బీభత్సంగా ఫేమస్ అయిపోతాడు. ఇది చిలికి గాలివాన్ అయిపోయి తపస్వి మహారాజ్ దాకా చేరుతుంది. ఏంది దేవుడంతా అంత చిన్న చూపు అయిపోయిందా, మాలాంటి ఆస్ట్రాలజర్స్ అంతా నీకు చిన్న చూపు అయిపోయారా, రారాబాయ్ నీకు ఛాలెంజ్ చేస్తా, నీకున్న క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేస్తా అని చెప్పి టీవీ షోలో కూర్చోబెట్టుకుంటాడు. అన్ని రౌండ్లు పాస్ అయిపోయిన తర్వాత తపస్వి మహారాజు జగ్గు వాళ్ళ నాన్నకి ఏదైతే మాట ఇచ్చుంటాడో ఈ సర్ఫరాజ్ అనేటోడు జగ్గుని మోసం చేసి వెళ్ళిపోతాడో అని అది అన్నట్టే అయిపోయింటది. దీన్నేమంటావు, నా ప్రిడిక్షన్ కరెక్ట్ కాకపోతే ఏంది మరి అని ఛాలెంజ్ చేస్తే ఆ దేవుడే కరుణిస్తాడు. లైవ్ షోలో ఉన్నప్పుడే జగ్గుకి కాల్ వస్తుంది. తను స్పీకర్లో పెడితే జగ్గు కోసం తన ఐడెంటిటీని, తన రిలీజియన్ని, తన ప్లేస్ని, తన కల్చర్ని అన్ని మార్చుకుని సిటిజన్షిప్పే మార్చుకుని ఇండియన్గా జగ్గు వాళ్ళ ఫ్యామిలీని అంతా ఇంప్రెస్ చేసి తనకి సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి కొంచెం లోకీగా డౌన్ దలో వెళ్ళిపోయింటాడు. అండ్ దాట్ వాజ్ ద డే సర్ఫరాజ్ చేతిలో ఇండియన్ సిటిజన్షిప్ ఉంటుంది. దాన్ని కలెక్ట్ చేయడానికి నానా తిప్పలు పడి ఉంటాడు, నానా కష్టాలు పడి ఉంటాడు. అండ్ టీవీ షోలో అందరి ముంగట ప్రపోజ్ చేసి తన మాట నిలబెట్టుకుంటాడు. ఇక తపస్వి మహారాజ్ టీవీలో అందరి ముందర ఫూల్ అవుతాడు. కట్ చేస్తే పీకేకి రోహిత్ అనే అతని నుంచి కాల్ వస్తుంది. నీకు చాలా పెద్ద థ్రెట్ ఉంది తపస్వి మహారాజ్ నుంచి, అక్కడి నుంచి తప్పించుకొని ఇమీడియట్ గా కసోల్కి వచ్చేసి అని చెప్పేసి. కసోల్కి వచ్చి చూస్తే తనెవరో కాదు, కోయి మిలిగే నుంచి రోహిత్ తన తోటి ఏలియన్ ని పరిచయం చేపిస్తాడు. ఇక తపస్వి మహారాజ్ కి రోహిత్ వాళ్ళకి ఏం సంబంధం అంటే రోహిత్ వాళ్ళ నాన్నకి చావు తపస్వి మహారాజ్ అయి ఉంటాడు. అప్పటి నుంచి ఇట్లాంటి దొంగ లెక్కలు జనాల్ని మోసం చేసి మభ్యపెట్టి మూఢనమ్మకాలతోనే డబ్బులు సంపాదిస్తున్నాడని తెలుసుకుని సైంటిస్ట్ అయిన రోహిత్ వాళ్ళ నాన్న దీన్ని అడ్డేస్తున్నాడని చెప్పేసి కార్ యాక్సిడెంట్ తోన చంపించేసే ప్రయత్నం చేసింటాడు. ఈ విషయం తెలుసుకున్న పీకే ఇదే తెలివివాడి ఇదే టాక్టిక్స్ తోన తినెంత దొంగనో తన మాటల్లోనే పోలీసులకు చెప్పేటట్టు చేసేస్తాడు. దాంతో తపస్వి మహారాజ్ జైల్లో, రోహిత్ కి కావాల్సిన న్యాయం దొరికేసింది. ఇక తన చేతుల్లో ఉన్న సూపర్ కంప్యూటర్తోన పోగొట్టుకుపోయిన రిమోట్ ఎట్లనో పోగొట్టుకుపోయింది. ఇద్దరు ఏలియన్స్ ని మళ్ళా వాళ్ళ స్పేస్ షిప్ ని కాంటాక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తాడు. దాంతో కోయి మిలిగే పీకే క్రాస్ ఓవర్ అయిపోతుంది. దాంతో రేడియో సిటీ రాంగ్ స్టోరీ ఫినిష్ అయిపోతుంది హ్యాపీ ఎండింగ్ తోన. దిస్ ఇస్ యువర్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. మళ్ళీ రేపు ఇంకొక క్రేజీ స్టోరీతో నీ ముందుకు వస్తా. అప్పటిదాకా స్టే ట్యూన్డ్. Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid.